గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ. నిన్న జరిగిన వివిధ సంఘటనలపైన, ప్రభుత్వ విధాన నిర్ణయాలపైన పత్రికలు ఇవాళ ఏం రాసినాయి దానిపైన మరింత లోతుగా చర్చ చేద్దాం. చర్చ కంటే ముందు పత్రికలు రాసిన అంశాలను చూద్దాం. అవినీతి అంతం. ఉత్తరప్రదేశ్ మథురా బహిరంగ సభలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన ఏడాది సందర్భంగా నిర్వహించిన ప్రథమ వార్షికోత్సవ బహిరంగ సభ అది. ఆ సభలో ఆయన మాట్లాడారు, అవినీతిని అంతం చేశామని చెప్పారు. అదేవిధంగా వచ్చే నెల 7వ తేదీన టీఎస్ ఐపాస్ తెలంగాణ పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుని దానికి సంబంధించిన ప్రధానమైన వార్త కూడా పత్రికల్లో వచ్చింది. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిన్న హోటల్ ముందు జరిగిన ఆందోళన ఉంది. యూనివర్సిటీ భూములను ఆక్రమించారని ఒక పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. నిన్న హోటళ్లపైన విద్యార్థుల దాడి, తర్వాత విద్యార్థుల అరెస్ట్ కూడా జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి పైన దాడి జరిగింది. ప్రోటోకాల్ పాటించలేదని మహబూబ్నగర్ జిల్లా కిలా గణపూర్ మండలంలో జరుగుతున్న రోడ్డు పనులలో చిన్న వివాదం జరిగింది. ఎమ్మెల్యే చిన్నారెడ్డి పైన టీఆర్ఎస్ దాడి అనే ఒక వార్త కూడా పత్రికల్లో ప్రధానంగా వచ్చింది. వీటిపైన మనం మాట్లాడదాం. చర్చలో మనకు పాల్గొనేందుకు తెలుగుదేశం నాయకులు పెద్దిరెడ్డి గారు, బీజేపీ నాయకులు ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు కత్తి వెంకటస్వామి గారు ఉన్నారు. ముగ్గురికి గుడ్ మార్నింగ్ సార్. ప్రకాష్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చి ఏడాదైన సందర్భంగా ఆయన పరిపాలన అవినీతి అంతం చేసిందని అంటున్నారు. ఖచ్చితంగా ప్రధానమంత్రి కార్యాలయం అయితే 100% అవినీతి అంతం చేసిందని చెప్పవచ్చు ఈరోజు ఖచ్చితంగా కూడా. అయితే వారు నిన్న చేసినటువంటి ప్రకటన అనేటువంటిది కూడా నేను 25వ తారీఖు మే నెలలో దీనదయాళ్ ఉపాధ్యాయ గారు ఎవరైతే బీజేపీ సిద్ధాంతకర్త, బీజేపీ సిద్ధాంతానికి మూలపురుషుడు, వారి యొక్క గ్రామంలో స్వగ్రామంలో వారి యొక్క సమాధి వద్ద పాదాలకు పూజ చేసి నేను ఆ యొక్క బహిరంగ సభలో మాట్లాడడం జరిగింది. దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఎంత నిరాడంబరంగా బతికాడో దేశ రాజకీయ నాయకులందరికీ కూడా తెలుసు. దేశ చరిత్రలో ఆయన యొక్క పేరు స్థిరస్థాయికి నిలిచిపోతుంది. అటువంటి వ్యక్తి యొక్క పుట్టినటువంటి గ్రామంలో నరేంద్ర మోడీ గారు అటువంటి ప్రకటన చేయడం అనేటువంటిది కూడా దేశానికి ఒక రకంగా ఒక అచ్చేది న్యాయం చెప్పడానికే ఒక మంచి సందర్భం అది. కాబట్టి ఖచ్చితంగా దేశంలో ముఖ్యంగా ప్రధానమంత్రి కార్యాలయం గత అనేక సంవత్సరాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రధానమంత్రి కార్యాలయం ఖచ్చితంగా నిష్కలంకంగా, అవినీతికి దూరంగా, ఈవెన్ కేబినెట్ మంత్రుల విషయంలో కూడా 100% అవినీతికి దూరంగా పరిపాలన ఇవ్వగలిగారు. ఇది ఒక రకంగా దేశ రాజకీయాలకు ఒక కొత్త దశనిచ్చినట్టుగా అయితే నేను భావిస్తానండి. దాంట్లో డౌటే లేదు. వెంకటస్వామి గారు, మంచి రోజులు వచ్చినాయి. మంచి రోజులు భారతీయ జనతా పార్టీకి మంచి రోజులు తప్పనిసరిగా వాళ్ళ పరిపాలన ఉంది కాబట్టి ప్రజలకు మంచి రోజులు రావాలనంటే, మంచి రోజులు వచ్చినాయి అనంటే ప్రజల అభిప్రాయం ఇవ్వాలి. మనం చెప్పుకోవడం కాకుండా ప్రజల నుంచి ఏం రెస్పాన్స్ వస్తుంది అనేటువంటిది ప్రధాన అంశం అవుతుంది. తర్వాత అవినీతి, ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టుగా క్యాబినెట్ను కూడా అనండి ఏమంటున్నారంటే, సరే ఆన్ ఫీల్డ్ ఏమున్నది అనేది తర్వాత అంశం అయితే, క్యాబినెట్కి సంబంధించినటువంటి కూర్పులో ఇంతకుముందు కూడా నేను ఈ విషయాన్ని లేవనెత్తాను. ఇప్పుడు లైసెన్స్డ్ అవినీతి ఉన్నటువంటి సృజనా చౌదరి గారు లాంటి క్యాబినెట్లో పెట్టుకొని అంటే బ్యాంకులు తేల్చినాయి, ఫ్రాడ్ జరిగిందని, దాన్ని కట్టాలని ఇంత ఓపెన్గా ఆన్ పేపరు అధికారికంగా ప్రకటించినటువంటి వ్యక్తిని పక్కనే పెట్టుకొని నేను అవినీతిని మొత్తం నేను నిర్మూలిస్తానంటే అది బాగుండదు. ఆ కాంబినేషన్ బాగలేదు. సరే, మిగతా అంశాల విషయంలో వారి యొక్క అప్రోచ్ అది ఇది డెఫినెట్గా స్వాగతిస్తాం. కానీ ఈ విషయంలో క్యాబినెట్ కూర్పు అన్నప్పుడు క్యాబినెట్లో కూడా అట్లాంటి వ్యక్తులను పెట్టినట్టు బాగుండేది. సో దీనికి పొంతన లేకుండా ఉంటుందని నా ఉద్దేశం. మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్ అండి. నరేంద్ర మోడీ ఏడాది పాలన దానిపైన మీరేమంటారు? నరేంద్ర మోడీ గారు పరిపాలనకు రాకముందు అనేక కార్యక్రమాలు కొత్తదనం తీసుకొస్తాము, నల్లధనాన్ని బయటపెడతాము అనేటువంటి చాలా అంశాలు చెప్పినటువంటి పరిస్థితులు ఎన్నికల ముందు కనబడ్డాయి. కానీ మళ్ళీ రొటీన్గానే గత ప్రభుత్వాలు చేసిన విధంగానే చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఏదైతే భారతదేశ ప్రజలకు వాగ్దానం చేసినామో, నిజంగా అవినీతిని అంతం చేస్తాం, ఆ నల్లధనాన్ని బయటకు తీస్తాం, ఈ దోపిడీదారుల భరతం అని చెప్పినటువంటి ప్రధానమైనటువంటి అంశాలను అవి క్రోడీకరించి నిజంగానే బయటపెడితే భారతదేశానికి చాలా మంచిది. పేద వర్గాలకు, పేద ప్రజలకు అందరికీ కూడా నిజంగా కూడా భారతదేశం తరఫున ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా బాధ్యత. గత పాలనకు దీనికి తేడా ఉందా లేదా?
ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరి పాలన గురించి వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు. ఏ రాజకీయ పార్టీ అయినా కానీ వాళ్ళ రాజకీయ పార్టీ గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. మీరేమంటారు? ఇలా సర్టిఫికెట్ ఇవ్వాలి. మేమంటున్నాం గత పాలకులు చేసిన విధానాన్ని ఇలా ఈ దేశ పాలన జరుగుతూ ఉన్నది. అంటే భిన్నంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి భిన్నంగా చూపించాలంటే వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలను పూర్తి స్థాయిలో అమలు పరచాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన, మోడీ పైన ఉన్నది. సార్ పెద్దిరెడ్డి గారు, మంచి రోజులు వచ్చినాయని నరేంద్ర మోడీ అన్నాడు నిన్న. డెఫినెట్గా ఇప్పుడు ప్రభుత్వం యొక్క పనితీరు కొలమానం ఏంటి? ఆ ప్రభుత్వం యొక్క పనితీరు కొలమానం పార్లమెంట్లో జరిగేటువంటి చర్చలు, తర్వాత వివిధ ఏజెన్సీల యొక్క నిఘా ద్వారా తేల్చిన అంశాలు, ప్రజలు కూడా కొన్ని సందర్భాలలో కొన్ని అవినీతికరమైన అంశాలు అయితే బహిర్గతం చేసేటువంటి అంశాలు, ఈ 3 వేదికల ద్వారా చూసినట్టయితే సంవత్సర కాలంలో మంత్రులకు కానీ ప్రభుత్వం కానీ ఎక్కడ కూడా అది అపోజిషన్ పార్టీ కూడా ఇంకా వేరే అంశాలలో క్రిటిసైజ్ చేసినా పాలనాపరమైనటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మొదలుపెడితే మంత్రుల వరకు ఎక్కడ కూడా అవినీతికి పాల్పడిన దాఖలాలు అయితే లేవు. లేనప్పుడు మనం లేదని చెప్పాలి తప్ప అన్ని గట్లే ఉంటాయని మనం జనరలైజ్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు. గతంలో చూసుకున్నప్పుడు యూపీఏ 1లో కూడా కొంతవరకు బాగానే ఉంది. యూపీఏ 2 వచ్చేసరికి రకరకాలైనటువంటి అవినీతి కుంభకోణాలు బయటకు వచ్చినాయి. నిఘా సంస్థల యొక్క పర్యవేక్షణలో బహిర్గతమైనటువంటి అంశాల ద్వారా కేంద్ర మంత్రులు స్వయంగా జైలుకు పోయిన సందర్భాలు మనం చూసాం కదా. కనుక దాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు పాలనలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగం, మంత్రాంగం అంతా కూడా గతాన్ని కంపేర్ చేసుకున్నప్పుడు డెఫినెట్గా ఈ సంవత్సర కాలంలో బ్రహ్మాండంగా అవినీతి రహితమైనటువంటి పాలన అందించిందని చెప్పక తప్పదు. అందులో ఇంకొక విషయం ఏంటంటే మోడీ గారి యొక్క స్వభావం చూసినట్టయితే అతనికి ఏం స్వార్థం ఉందండి? అతనికి సంసారపరంగా, భార్య పిల్లల పరంగా ఆయనకి ఏం స్వార్థం లేదు. అతని కుటుంబ సంబంధించిన అంశం వాళ్ళను కూడా ఎక్కడ ఆయన పైకి తీసుకొచ్చి కుటుంబ పాలన చేసిన సందర్భాలు కూడా లేవు. ఆ నిరాడంబరతను కూడా ఒప్పుకోవాలి మనం. వ్యక్తిగతమైన నిరాడంబరతను కూడా మనం ఒప్పుకోవాలి. ఈ స్టైంగ్ ఈజ్ లెవెల్ బెస్ట్. ఓవర్ నైట్ అనే 60 సంవత్సరాల పూర్తి ప్రభుత్వ పరిపాలన వైఫల్యాల్లో లేకపోతే ఇంకోటో వీటన్నిటి ఓవర్ నైట్ ఒక వ్యక్తి చేయడానికి అవకాశం ఒక సంవత్సరంలో ఉండదు. అయినా వారు ప్రయత్నం చేస్తున్నారు. విదేశీ నల్లధనం విషయాల్లో కూడా చాలా ముందడుగు ఉంది. దానికి ఒక కమిటీ వేసి దాని ద్వారా కొంతవరకు రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. అదే కాకుండా మనం కోల్ స్కామ్ గతంలో చూసుకుని దాన్ని రద్దు చేసి కొన్ని రాలేదు. మరి మీరు వచ్చిందని అంటున్నారు. మీరు ఇప్పటివరకు రాలేదు. మరి మీరు వచ్చిందంటే ఆల్రెడీ వైట్ మనీ డిక్లేర్ చేసి కొంత అమౌంట్ మనకు దృష్టికొచ్చింది. ఇంకా మిగిలిన జాబితాను బయట పెట్టాలని దానికి ఒక కమిటీ జాబితా మాత్రమే ఇచ్చినారండి. విదేశీ విధానం సంగతి మీకు తెలియదు కాదు కదా. విదేశీ విధానం సంగతి మీకు తెలియదేం కాదు. విదేశీ విధానంలో వాళ్ళు బహిర్గత పరచాల్సిన అవసరం ఉంది. వాళ్ళు కూడా సుముక్త వ్యక్తపరిచలు ఐక్యరాజ్య సమితిలో కూడా దీని విషయంలో చర్చ జరిగింది. దాని విషయంలో వాళ్ళు వెనుకపోయిన సందర్భాల్లో వెనుక తీసుకురావాలనే ఆలోచన నరేంద్ర మోడీ గారికి లేదు. ఆ ప్రయత్నాన్ని మనం అప్రిషియేట్ చేయాలి. ఒక్క విషయం చెప్తాను సార్. నల్లధనం విషయంలో సరే విదేశీయాలలో ఉన్నటువంటి నల్లధనం తీసుకురావడం విషయంలో 2-3 దేశాలతో ఏవైతే భాగస్వామ్య దేశాలు ఉన్నాయి, G8 దేశాలలో కూడా వాటిని ఏ విధంగా తీసుకురావడం కోసం చట్టాలు మార్చాలా, ఆ దేశాలను ఏ విధంగా ఒప్పించాలనే విషయంలో ఒక అంశాన్ని లేవనెత్తడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వ విదేశీ విధానం ఉంది, దానికి అనుగుణంగా నడుస్తుంది. అయితే అది ప్రతి 4 దేశాలు ఆల్రెడీ దీని విషయంలో ఒప్పుకున్నాయి. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా లిస్టు మన దగ్గరకు వస్తుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే అవినీతిని నిర్మూలించే విషయంలో వ్యక్తుల ఈ వ్యక్తి ఆ వ్యక్తి అనేటువంటి పక్కన పెట్టండి. ఏ వ్యక్తి ఈరోజు క్యాబినెట్లో ఉన్నాడు పక్కన పెడితే నల్లధనాన్ని నిర్మూలించే అంశంలో అనేకమైనటువంటి చట్టాలను పార్లమెంటు రూపొందించింది, చట్టాలను ప్రతిపాదించారు, కేబినెట్ ఆమోదించింది, పార్లమెంట్ అందుకోసం ఇప్పుడు నల్లధనం 2014-15 బడ్జెట్ సందర్భంగా పెట్టేటువంటి చట్టాలన్నీ కూడా చట్టం పెట్టంగానే ఈరోజు అమల్లో కనపడవు మనకు. ఖచ్చితంగా రాబోయేటువంటి 3-4 సంవత్సరాలలో నల్లధనం అట్ ది సేమ్ టైం ఇండియన్ బ్లాక్ మనీ విషయంలో కూడా భారతదేశంలో ఉన్నటువంటి బ్లాక్ మనీని కూడా కఠిన చర్యలు తీసుకునే విషయంలో కానీ, విదేశీయాల్లో ఉన్నటువంటి నల్ల కుబేర్ల విషయంలో కఠిన చర్యలు తీసుకునే విషయంలో ఆల్రెడీ చట్టాలు రూపొందించబడ్డాయి. దానికి అనుగుణంగానే పరిపాలన సాగుతుంది. ఖచ్చితంగా ఈ శుభపరిణామం. సార్ ఇప్పుడు ఒక విషయం ఇక్కడ అంటే నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్లో ఒకవేళ యూపీఏ ఉన్నట్టేది ఉంటే మొత్తం దేశం మునిగిపోయేదని. నేను ఒక సూటి క్వశ్చన్ అడుగుతున్నా భారతీయ జనతా పార్టీ. యూపీఏ గవర్నమెంట్లో గత ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. అది ఎఫ్డిఎల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. వీటిల్లో మీరు ఎన్ని పక్కకు పెట్టి అది ఉంటే మునిగిపోయి మేము కొత్త తెచ్చే అనేది
ఒకసారి మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. రెండో విషయం నల్లధనాన్ని విషయానికి, లేకపోతే లోకల్గా అంటే దేశంలో ఉన్నటువంటి కుబేరుల విషయంలో అన్నారు. అసలు మొత్తం ఇప్పుడు నడుస్తున్నటువంటి వ్యవస్థ, నరేంద్ర మోడీ గారి ప్రతి ఒక్క అడుగు కూడా ఇట్ ఇస్ ద కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కార్పొరేటీకరణకు అనుగుణంగా ఇలా ఇది బిల్లు, భూసేకరణ బిల్ కావచ్చు, ఇంకా మిగతా అంశాలు ఏవైతే కార్పొరేటీకరణకు ఇప్పుడు కాంగ్రెస్ అయితే మునిగిపోయేదని నువ్వు అదే చేసినట్టే, బీజేపీ కూడా ముంచినట్లే అంతే కదా. కాంగ్రెస్ ఉండేదంటే మునిగిపోయేది అన్నారు. మరి బీజేపీ అడుగులలో నడుస్తున్న ఎట్లయితుంది? అదేళ్ళ కాంగ్రెస్ పార్టీ చేసిన దానికి కొనసాగింపుగానే ఉంది తప్ప బీజేపీ కొత్తగా చూపుతున్న పాలసీ ఏమీ లేదు. అది మునిగిపోతే ఇది కూడా మునిగిపోయేది అంటున్నారు. ఇప్పుడు నేను ఇందాక అన్నది కూడా అంతే. అంటే కొత్తదనము వస్తుంది. మోదీ వస్తున్నప్పుడు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండే, వాస్తవం కూడా. మోదీ రావడం వల్ల దేశానికి గొప్పగా జరుగుతుంది. ప్రధానంగా ఈ బ్లాక్ లిస్టులు అంతా తీస్తారు, ఈ నల్లధనానికి అంతా తీసి బయట పెడతారు మోదీ గారు రాగానే అనేటువంటి చాలా అభిప్రాయాలు ఉండే. కానీ కాంగ్రెస్ పార్టీ చేసిన విధానాన్నే దాన్ని కొనసాగింపు చేయడం అనేది విమర్శలు ఉన్నాయి దాంట్లో. అది భారతీయ జనతా పార్టీ అది పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చుకోవాలి. దాని మీద పూర్తి స్థాయిలో ఈ దేశ ప్రజలకు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే మేము లిస్ట్ తీసినాం కానీ ఇంకా మొత్తం వాళ్ళని బయట పెట్టలేదంటే కూడా కరెక్ట్ కాదు. మనం నిర్భయంగా చెప్పినాం ఎన్నికల్లో, ఖచ్చితంగా ఎవరైతే నల్ల కుబేరులు ఉన్నారో వాళ్ళ లిస్ట్ అంతా బయటకు తీస్తాం, వాళ్ళ బండారం బయట పెడతామని చెప్పినాం. మరి చేస్తలేం కదా. అంటే దీని విషయంలో అంటే నల్ల కుబేరు లిస్టు బయట పెట్టాలనే విషయంలో రెండు డౌట్ ఏం లేదు. విషయం ఏంటంటే ఆయా దేశాలు లిస్టు మనకి ఇవ్వాలి, దానికి సంబంధించిన ఒప్పందాలు కుదిరినాయి. రెండో విషయం ఏంటంటే నల్లకు అయితే మీకు 2014 నల్లధనం విషయంలో 2014-15 మాకు రాజ్యసభలో పూర్తి మెజార్టీ లేదు కాబట్టి బడ్జెట్ సందర్భంగా బడ్జెట్ లో రాజ్యసభలో మెజార్టీ లేకపోతే భూసేకరణ బిల్లు లేకపోతే ఆర్డినెన్స్ ఏది మండలాలు 7 మండలాలు కలుపుకునేటప్పుడు ఇప్పుడు మాకు రాజ్యసభలో మెజార్టీ లేదని మనం చేయాలనుకున్న దాన్ని మాత్రం నేను అందుకోసం 14-15 బడ్జెట్ సందర్భంగా బడ్జెట్ లో భాగంగానే నల్లధనం విషయంలో తీసుకోవాల్సిన కఠిన చర్యల విషయంలో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్స్ కూడా మార్చి చట్టాలు తీసుకురావడం జరిగింది. పార్లమెంట్ ఆ చట్టాలు తీసుకొచ్చి నరేంద్ర మోడీ ఏడాది పాలన పైన మళ్ళీ ఎక్కడ తిరిగినా మళ్ళీ అక్కడికే నల్లధనం దగ్గరకు దాని దగ్గరికి వచ్చి ఆగిపోతుంది. కానీ ఇంకో అంశానికి వెళ్దాం మనం. మన రాష్ట్రంలో గ్రామీణ స్థాయిలో, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ టీఆర్ఎస్ల మధ్య ఉన్న కోపం అంతర్గతంగా ఉన్నది. నిన్న బయటకు వచ్చినట్టుంది. అది ఎమ్మెల్యే చిన్నారెడ్డి పైన టీఆర్ఎస్ కార్యకర్తల దాడి, ఆయన కొంచెం స్వల్ప గాయాలు కూడా అయినాయి. అది ప్రధానంగా పత్రికలు ప్రధాన వార్తగా వచ్చింది. నిజంగానే వెంకటస్వామి గారు, టీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య పైకి ఉన్నది ఒకటి, లోపల ఉన్నది ఒకటి, లేకపోతే కనుక నిన్న అది మొత్తం బలం మొత్తానికి మొత్తం అది ఒక మచ్చుతున్న సరే. చిన్నారెడ్డి గారి మీద జరిగిన దాడిని ఎవరైనా ప్రజాస్వామికవాదులు, ఈవెన్ టీఆర్ఎస్ లీడర్స్ అయినా ఖండిస్తారు. ఎవరి మీద అయినా ఒక ఫిజికల్ దాడి అనేటువంటిది, ఫిజికల్గా ఎక్స్ట్రీమ్ పోవడం అన్నట్టు, ఇది సమర్థనీయం కాదు, ఇది శోచనీయం. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా దీని విషయంలో చాలా జాగ్రత్తగా వహించాల్సి వస్తుంది. ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ బి ఎ స్ట్రీట్ ఫైట్. ఒక ఎమ్మెల్యే మీద అడగడానికి వచ్చినప్పుడు ఇదే ఎమ్మెల్యే లేకపోతే ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మనం అందరం కలిసి ఉద్యమాలు చేసినాం, ఎమ్మెల్యేల షర్ట్లు చింపినాం. ఇవన్నీ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రకంగా ఉద్యమం చేసుకోవడానికి అవకాశం దొరికింది, ప్రతిదాడులు జరగలేదు. అట్లాంటిది ఆ సాఫ్ట్ కార్నర్ ఉండాలి అని అంటే ఒక ఉద్యమానికి సంబంధించి ఇక్కడ వచ్చింది ఒక ఎమ్మెల్యే తన హక్కు కోసం వచ్చినప్పుడు వివరించే తీరు బల ప్రదర్శన కనిపిస్తలేదా? బల ప్రదర్శన అంటే ఇప్పుడు కేసీఆర్ గారు పోలీసుని అడ్డం పెట్టుకొని పాలన చేసే ఉద్దేశం ఉన్నారు. వారు నడుస్తున్నటువంటి అధికారము పోలీస్ ఫోర్స్ ద్వారానే తనకున్నటువంటి అంటే ఇవాళ నేను అధికారం ఉన్నా కాబట్టి నేను ఏం చేసినా నడుస్తుంది అన్నట్టుగా వారి ప్రతి స్టేట్మెంట్ అట్లనే ఉన్నది. నిన్న కాక మొన్న ఉస్మాన్ యూనివర్సిటీ ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంది, ఎవరైనా అయ్యకు భయపడను, లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీ ప్రోడక్ట్ అక్కడ ఉంది. సో అంటే అవగాహన లేనోడా? ఎర్రోల శ్రీనివాస్ ఏం లీడ్ చేసినాడు? అవగాహన లేని పోరగాన్లు, మ్యాచ్యూరిటీ లేని పోరగాన్లు అని ఇస్తే ఇట్ లిఫ్టెడ్ టు ది ఎర్రోల శ్రీనివాస్కి అవుతుంది, లేకపోతే పిడమర్తి రవికి అవుతుంది, లేకపోతే ఇప్పుడున్న కార్యదర్శి కిషోర్కి అవుతుంది, బాల్క సుమన్ కూడా అవుతుంది. ఇవన్నీ కూడా అక్కడి నుంచి ప్రోడక్ట్సే. అంటే వారి యొక్క మాట్లాడే తీరు, అధికారాన్ని, దాని యొక్క రిఫెక్ట్
ఇప్పుడు యథా రాజా తదా ప్రధానట్టు లీడర్ ఆఫ్ ది పార్టీ ఎలా ఉంటే వాళ్ళ యొక్క క్యాడర్ కూడా అదే రీతిలో వ్యవహరించే అవకాశం ఉన్నది. ఇది కేసీఆర్ గారు వారి వ్యవహార శైలి మార్చుకోవాలి. మార్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా కార్యకర్తలు కూడా మార్చుకుంటారు. ఇది సమర్థనీయం కాదు. ఇది ప్రతిదాడు ఇంకోటి కాంగ్రెస్కు టీఆర్ఎస్కి ఏదో పెద్ద ఇది రైవాలిటీ ఉన్నదని కూడా నేను అనుకోవటం లేదు. మీరంతా దోస్తులే అయితే. దోస్తానంటే ఇప్పుడు పొలిటికల్గా ఒక పార్టీ పోయింది, ఇంకో పార్టీ వచ్చింది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు. అంత మాత్రాన దాన్ని అనగదొక్కడానికో దానికి ప్రతిదాడులు చేయడం అనేది సమంజసం కాదు. నిన్న జరిగిన దాడిలో ప్రోటోకాల్ పాటించలేదనే విషయంలో వచ్చింది. అది ఎమ్మెల్యే లేకుండా కానీ ఎందుకు చేసిండ్రు, దాన్ని ప్రారంభం ఎందుకు చేసిన పనులు అనేది నేను చిన్నారెడ్డి గారి మీద దాడిని ముందు మేము ఖండిస్తున్నాను. ఫస్ట్ నెంబర్ 2 ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ గత సంవత్సర కాలంలో అసలు అన్ని ప్రోటోకాల్స్ను, అన్ని ప్రజాస్వామ్య పద్ధతులను అన్నింటిని తుంగలో దొక్కుతుంది. అంటే నియంతృత్వపు భావజాలం ఎట్లుంటుందో ఆ విధంగా చేస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో, ఇక్కడ చిన్నారెడ్డి గారు ఎగ్జాంపుల్ చెప్పిన హైదరాబాద్ కూడా చెప్పాలా, హైదరాబాద్ నగరంలో వాళ్ళ ఎమ్మెల్యేలు గెలవలేదని లేదా రాజకీయ ఎత్తుగడలో భాగంగా ఈరోజు హైదరాబాద్ నగరంలో స్వచ్ఛ హైదరాబాద్ చేసే సందర్భంగా అంటే ఎన్నికైన ఎమ్మెల్యేని కానీ ఎంపీని కానీ భాగస్వామి చేయకుండా హైదరాబాద్ నగరంలో పెద్ద కార్యక్రమాలు చేయాలని కుట్ర పన్నాడు. అయితే దాన్ని ఛేదించడం జరిగింది. తర్వాత ఎమ్మెల్యేలు వచ్చారు. అంటే సోమేష్ కుమార్ అంటే అధికారులు అన్న పోలీసులు అని చెప్పాడు. మొత్తం యంత్రంగా ఈరోజు మంచిరెడ్డి కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు అన్న ఎందుకు పోతున్నావు అన్నా నువ్వు ఈ పార్టీ నుంచి అంటే ఏం చేయాలి తమ్మి, ఎంఆర్ఓ కూడా చెప్పేసి తమ్మి నువ్వు మా ఇన్ఛార్జ్ చెప్తే పరిణాలు లేకపోతే తినొద్దు. ఎవ్వరు కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పిన ఆయనద్దు, టీడీపీ ఎమ్మెల్యేలు చెప్పిన ఆయనద్దు, బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పిన ఆయనద్దు. మేము చెప్తే వినాలి. పోలీసు వాళ్ళు విన్నారు, ఎంఆర్ఓ అయినాడు, పంచాయతీరాజ్ ఇంజనీర్ అయినాడు, ఆర్డబ్ల్యూఎస్ మా బస్తీకి ట్యాంక్ పంపియండి అని అన్న అంటే మా టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ చెప్తేనే వినాలి. ఈ విధంగా మొత్తం అధికార యంత్రాంగాన్ని టీఆర్ఎస్ పార్టీ కనసనలు నడిపేయడానికి ప్రయత్నం చేస్తుండో ఇది ప్రజలకు తెలంగాణ ప్రజలకు మంచి పద్ధతి కాదు. ఆయన కోరుకుంటున్న బంగారు తెలంగాణ మాత్రం ఇటువంటి నిర్ణయాలతో రాదు. దీన్ని మాత్రమే ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రాబోయే రోజుల్లో మార్చుకుంటేనే అందరి సహకారంతోనే బంగారు తెలంగాణ వస్తుంది తప్ప మీరు ఆశిస్తున్నటువంటి ఏ త్యాగాల ద్వారా అయితే తెలంగాణ వచ్చిందో ఆ తెలంగాణ సాధించాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ భావజాలాన్ని మార్చుకోవాలి. దాని పర్యవసానంగా ఎత్తుగడలేసి ఎమ్మెల్యేలను గుంజుకున్నంత మాత్రం అందరూ మారినంత మాత్రం ప్రజాస్వామ్యం ఉండదు. ఇప్పుడు ప్రభుత్వాలకు రావడము, ప్రభుత్వం రాకపోవడం అనేది అది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు, ప్రజల నిర్ణయం. అది ఒక బ్రాడర్గా ప్రజలకు తీర్పిచ్చి అధికారంలో తీసుకొచ్చిన తర్వాత సమన్వయం పాటించి ఒక బాధ్యతాయుతమైనటువంటి డెమోక్రటిక్ వ్యవహారంతో ప్రభుత్వం పరిపాలన చేయాలి. సంవత్సర కాలంలో మొదట్లో అంత లేకపోయినా ఈ మధ్య కాలం చూసినట్టయితే కొంత ఓవరాల్గా సెంట్రలైజ్డ్ పవర్ పాలిటిక్స్ లాగా ఇది ఒక డిక్టేటర్ ఓరియంటెడ్ అడ్మినిస్ట్రేషన్ లాగా కనపడుతుంది. ఒక ప్రజాప్రతినిధిని, ప్రతిపక్షంలో ప్రజాప్రతినిధిని సహజంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు. ప్రశ్నించడం తప్పు కాదు, వాళ్ళ హక్కది, అది మన డెమోక్రసీలో ఉన్నటువంటి హక్కది. ప్రశ్నించినప్పుడు భౌతికమైన దాడి చేసే విషయం దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. అది మంచి పద్ధతి కాదు. ఆయన ఒక సీనియర్ లీడర్, అదే నిజంగానే నిన్నమొన్న రాజకీయాలకు వచ్చి ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినడం కాదు, చాలా సీనియర్ మోస్ట్ లీడరు, మంత్రిగా చేసిన వ్యక్తి. ఆయనకు అవగాహన ఉంది, చట్టాలపై అవగాహన ఉంది, ప్రోటోకాల్ ఉంది. తెలంగాణ ఉద్యమంలో ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తిపై దాడి చేయడం అంటే అది ప్రజాస్వామ్యాన్ని దాడి చేసినట్టే. అది చాలా తప్పు. అదొకటే కాదు, ఏదైతే తెలంగాణ ఉద్యమానికి బీజం వేసినటువంటి ఉద్యమ కిల్లాగా ఉన్నటువంటి ఉస్మానియా గడ్డపైన ఉన్న బిడ్డలను కూడా అవమానపరచడం, వాళ్ళను కూడా పోలీసులతో లాఠీచార్జ్ చేయించడం కూడా మంచి పద్ధతి కాదు. అది కూడా మంచి వ్యవహారం కాదు. అతని ప్రభుత్వానికి నష్టము, కేసీఆర్ కూడా చాలా నష్టం. అది ఉద్యోగ స్ఫూర్తికి దెబ్బగలిగేటువంటి విధానం ఉంది, మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మనం డిక్టేటర్ ఓరియంటెడ్గా పవర్ పాలిటిక్స్ చేసినట్టయితే ప్రజలు యాక్సెప్ట్ చేయరు, అది వాళ్ళకే నష్టం. మేము అది సూచన చేయదలుచుకున్నాం. ఎందుకంటే అదే అట్లే కొనసాగిస్తారు వాళ్ళు అనుకుంటే ప్రతిపక్షాల లాభం తప్ప మరొకటి కాదు. ప్రజల ఆగ్రహానికి గురయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికైనా వైఖరి మార్చుకొని అందరూ కూడా సమానమైన హక్కు ఇవ్వాలి. ప్రకాష్ రెడ్డి చెప్పినట్టు డెఫినెట్ గా మా ఎమ్మెల్యేలు చాలా మందిని అడుగుతుంది, అదే చెప్తా ఉన్నారు. ఈ మోరెందుకు సాఫ్ చేయలేదంటే పొరపాటు అడిగినందుకు దాని జోలికే పోకని చెప్పిన పరిస్థితి, ప్రజలతోటి వ్యతిరేకత వస్తుంది. మీరు ఎందుకు ఎమ్మెల్యే ఈ మోరు కూడా సాఫ్ చేయించలేదనే పరిస్థితి, ఏం చేయాలో అర్థమైతే లేదన్నా తలకాయ పట్టుకునే పరిస్థితి. అది మంచిది విధానం కాదు, మంచి పద్ధతి కాదు. శ్రీనివాస్ గారు, వనపర్తి ఎమ్మెల్యే చిన్నారెడ్డి పైన దాడికి సంబంధించి పెద్దలు అందరూ చెప్పిండ్రు. అంటే దాడి చేయాలి, దాడి చేస్తూనే పోలీసులను పెట్టుకొని ప్రభుత్వాన్ని నడిపించుకోవాలి, లేకుంటే మేము దౌర్జన్యంతోనే పరిపాలన నడిపించుకునే ఆలోచన విధానం అనేది ఎప్పుడు కూడా రాలేదు. మాకు అవసరం కానీ అనివార్యత కూడా అవసరం లేదు అని చెప్తా ఉన్నాం. దాడి ఎక్కడైనా సరే ప్రజాస్వామ్యంలో దాడి జరగద్దని కోరుకున్నటువంటి పార్టీకి మేము చెప్తా ఉన్నాం. రెండో విషయం, అక్కడ స్థానికంగా ఉండేటువంటి సమస్యలు, ప్రోటోకాల్ కానీ అక్కడ ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో మనకు పూర్తి స్థాయిలో తెలియదు. మనం మాట్లాడుతున్నదంతా టీవీలో, పేపర్లో జరుగుతున్నటువంటి అంశాలపైన మాట్లాడుతూ ఉన్నాం.
కానీ పూర్తి స్థాయిలో అక్కడ ఏం జరిగింది అనేటువంటి ఒకటి రెండు సమాచారం తప్పు రాయొచ్చు, ఒకటి రెండు తప్పు దించు, అన్ని పేపర్లు ఎక్కడైనా దాడి గురించి మాట్లాడుకుంటే గతంలో ఇదే దాడి గురించి మాట్లాడుతున్నటువంటి రాజకీయ పార్టీలు నాయకులందరూ కూడా దానం నాగేందర్ గారు హైదరాబాదులో ఒక విద్యార్థి నాయకుని పైన లాఠీ పట్టుకొని ఏ విధమైనటువంటి భాషను మాట్లాడుతూ వెంటబడి కొట్టినటువంటి సందర్భం కనబడుతూ ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీ సంస్కృతి అలాంటిది కాదు, దాన్ని పూర్తిగా ఖండిస్తామని కూడా చెప్పినాం. ఆ సందర్భంగా ఈరోజు కూడా మాట్లాడుతున్నాం. ఇలా దాడులతోనూ ప్రతిదాడులతోనూ ప్రజాస్వామ్యాన్ని ఎవరు కూడా కూల్చింది. కానీ అక్కడ ఉన్నటువంటి సందర్భం నేపథ్యం ఏందో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కానీ ఇలా ప్రభుత్వంలో ఉన్నాం, మేము లాఠీలు పట్టుకుంటాం, మేము పోలీసులను పెట్టుకున్నటువంటి అహంకారం కానీ దురహంకారం కానీ మాకు లేదు. ఆ అవసరము అనివార్యత రాదు అని మేము నిక్కచ్చిగా చెప్తా ఉన్నాం. రెండో విషయం, ప్రోటోకాల్ పాటించాలా లేదా? ప్రోటోకాల్ ఖచ్చితంగా పాటించాలి. అక్కడ నేను అందుకే అంటున్నా బుచ్చన్న గారు, అక్కడ జరిగినటువంటి సందర్భం లోకల్ ఇష్యూ ఏముంది. మరి ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీలు ప్రధానంగా చేసే ఇష్యూ చిన్న ఇష్యూను కూడా పెద్దగా చేసి పేపర్లకు ఎక్కాలనేటువంటి ఆలోచన విధానం కూడా చాలామందికి ఉంటుంది. కానీ అది ఎక్కడైనా కూడా ఇష్యూను బేసిక్ చేసుకొని నిజంగా అక్కడ సందర్భం నిజంగా దాడి ప్రతిదాడి ఉంటే ప్రజాస్వామ్యంలో దాడులు జరగకూడదు. ఎక్కడైనా కానీ కలిసి ఐక్యతగా పోరాడి హక్కులను సాధించుకోవాల్సినటువంటి అవసరము ఉన్నదాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. రెండో విషయం, ప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ హైదరాబాదులో స్వచ్ఛ హైదరాబాదులో ఎక్కడ కూడా మా ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత లేదంటే, అన్న దయచేసి మీరు నిజంగా ఒక 1 వీక్ పేపర్లు ఉంటే తెప్పించుకుంటే మీ కిషన్ రెడ్డి గారు కానివ్వండి, లేకుంటే ఉప్పల్ ఎమ్మెల్యే ప్రభాకర్ హైదరాబాద్ లో స్వచ్ఛ హైదరాబాద్ అధికార పార్టీ ఎవరు అధికారంలో మమ్మల్ని ప్రశ్న అడిగిండ్రు, కంప్లీట్ మనం చిన్నారెడ్డి గారి దాడి మీదనే మాట్లాడదాం. దాడి కాదు, రెండో క్వశ్చన్ కూడా రేజ్ చేసిండు, దాన్ని సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీగా మా పైన ఉంటది. ఎందుకున్నదండి? ఇలా చింతల రామచంద్రరెడ్డి గారు ఖైరతాబాద్ నుంచి, ఉప్పల్ నుంచి ప్రభాకర్ గారు, అదేవిధంగా అంబర్పేట నుంచి ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రి దత్తాత్రేయ గారు, వీళ్ళందరూ కూడా స్వచ్ఛ హైదరాబాద్ లో ముఖ్యమంత్రి గారితో ఫోటోలు ఉన్నట్టు కలిసి స్వచ్ఛ హైదరాబాద్ లో పాల్గొన్నట్టు ఉన్నాయి ఫోటోలు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ గారు చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హైదరాబాద్ చాలా బాగా చేస్తా ఉన్నా చెప్పారు. మళ్ళీ ఇంకా హైదరాబాద్ లో మా ఎమ్మెల్యేలను కలుపుకొని పోలేదు, మీరు ఇండివిజువల్ గా వెంకటరామ్ గారు, అధికారంలో ఉన్న వాళ్ళు చేసిన దాడులుగా గతంలో ఇది పెద్ద ప్రస్థానం అన్నట్లుంది శ్రీనివాస్ గారు చెప్పేది. అంటే అధికారంలో ఉన్నప్పుడు నాగేంద్ర గారు అప్పుడు దానిని ఖండించి అందరికన్నా ముందు నిలబడ్డ కత్తి వెంకటస్వామి నేను ఒకని. ఇవాళ కూడా దాన్ని దాన్ని ఎప్పుడు కూడా ఇప్పుడు అందరి అభిప్రాయం, శ్రీనివాసు అదే చెప్తున్నాను, నేను అదే చెప్తున్నా, ఈ ప్రతి దాడులు అనేటువంటిది, భౌతిక దాడులు అనేటువంటిది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఇది ఎవరు చేసిన అధికారంలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు దానం నాగేందర్ గారు చేసిన దాన్ని మేమేం సమర్థిస్తలేము, లేకపోతే ఇంకెవరైనా ఎవరిచ్చే కొండా సురేఖను ఎదుర్కొన్నది, కొండా ఎదుర్కొన్న వాళ్ళ లీడ్ చేసింది నేను, మాన్కోట యుద్ధాన్ని నడిపింది నేను. కాబట్టి ఆడ కూడా దాడి చేసి అక్రమంగా లేకపోతే అప్రజాస్వామికంగా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళనే ఎదిరించినాం. ఇవాళ కూడా టీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దాడి ఏదైతే అప్రజాస్వామికం, ఇది ఎవరు చేసినా సమర్థనీయం కాదు, ఇది ప్రజాస్వామ్యానికి మంచిది. కానీ పెద్దిరెడ్డి గారు యాజ్ అ సీనియర్ పాలిటీషియన్గా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అక్కడక్కడ జరుగుతుంటాయి, కానీ నిన్న ఎమ్మెల్యే పైన జరిగిన దాడి ఇది, అది ప్రోటోకాల్ పాటించిన సర్పంచ్ పైన దాడి జరిగితే ఈయన క్షమాపణ చెప్పమని అడగడానికి వెళ్ళిండి. ఈయన పైన దాడి అంటే ఇది ఈ రెండు పార్టీల మధ్య అంతర్గతంగా జరుగుతున్న గ్రామీణ స్థాయిలో పట్టు కోసం జరుగుతున్నది చూడొచ్చు, అయితే కనుక అది ఏదో యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం లోతుకెళ్ళి ఇది తప్పు ఇది కరెక్ట్ కాదంటే ఇక ఈ గతంలో జరగలేదని మనం చర్చించుకొని దాన్ని సర్దుకుపోయేటువంటి ఆలోచన మంచిది కాదు. ఎక్కడైనా మన ముఖ్యమంత్రి కొట్టువనో లేకపోతే చేయవనో చెప్పి అనడానికి మనం ఆరోపణ చేస్తలేము, కానీ ఇలాంటి వాతావరణం ఇలాంటి అంశాలు ఎక్కడైనా తలెత్తినప్పుడు దాన్ని స్టబన్గా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని ఖచ్చితంగా అదుపులో తీసుకోవాలి, దాన్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండకూడదు. నిన్న ఒక సీనియర్ మోస్ట్ నాయకుడి పైన దాడి అనేది అప్రజాస్వామికము. దాని విషయంలో డెఫినెట్గా ప్రభుత్వం దానికి సంబంధించిన వాళ్ళపైన చర్య తీసుకోవాలి.
ప్రోటోకాల్ అనేది మన హక్కు, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. అది అపోజిషన్ ఉన్నంత మాత్రం అతను ప్రజలు ఎన్నుకున్న వ్యక్తి కాదని అనుకోవడానికి వీల్లేదు. ఇట్లా చాలా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు చెరువుల దగ్గర కానీ రోడ్ల విషయంలో జస్ట్ ఊరికే ఓ డేట్ అనుకున్నారు, ఆ డేట్ ప్రకారంగా మళ్ళీ మార్చేసుకొని మళ్ళీ రేపు నెక్స్ట్ డేట్ అనుకుంటారు, తినలేదు లేదనే పద్ధతుల్లో జరుగుతున్నాయి. దానివల్ల ఏమైందంటే ప్రజలలో కూడా చులకనయ్యే అవకాశం ఉంటుంది. ఈ అహంకార పూరితమైనటువంటి గవర్నెన్స్ మేము మా చేతులు ఉంది కనుక మేము ఏమని చేస్తామని శాస్త్రం కాదు. ఇది 5 ఏళ్ళు చూస్తుంది, 1 సంవత్సరం అయిపోయింది, ఇంకా 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రజాకోట్ల తీర్పు పోవాలి. ప్రజలు ఇవన్నీ కౌంట్ చేసుకుంటూ ఉంటారు కనుక ఓవరాల్గా నా సజెషన్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రాకముందంటే అనేక రకాల ఘర్షణ వాతావరణం ఉంది. రాష్ట్రం రావాలని కొరకు వచ్చిన తర్వాత అందరూ తెలంగాణ బిడ్డలమే. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇంచుమించుగా ఏ పార్టీ ఎవరు ఉన్నా తెలంగాణ కొట్లాడిన వాళ్ళు ఎవరు ఉంటే ఇంకా టీఆర్ఎస్లు ఎక్కువ మంది ఇప్పుడు ఈ మధ్యలో చేరుతూ ఉన్నారు. కానీ నిజమైన కొట్లాడిన వాళ్ళంతా వేరే పార్టీలు ఇంకా ఉన్నారు, నిజాయితీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. కనుక ప్రభుత్వము ఒక బంగారు తెలంగాణ కావాలని కోరుకుంటున్నప్పుడు మళ్ళీ ఒకసారి గెలవాలి, ప్రజల్లో ఆమోదం పొందాలనుకుంటే ఆమోదయోగ్యమైనటువంటి పరిపాలన ఇవ్వాలి తప్ప ఇలాంటి ఒక 1 సైడెడ్ పరిపాలన చేయొద్దు. కొంతమంది లీడర్లనే గుప్పెట్లో తీసుకుంటే ప్రజలందరూ వాళ్ళు వెనుకొస్తారని ఏదైనా మనం అనుకుంటే అది కూడా పొరపాటే. అలాంటివి కూడా ఇక్కడ చరిత్రలో నిలవలేదు. అలాంటి పార్టీలకు చాలా గురపాఠాలు జరిగినాయి. మీరు చెప్పిన స్టేట్మెంట్ చాలా కరెక్ట్ అండి. క్షేత్రస్థాయిలో పూర్తిగా అన్ని పార్టీలను ఇబ్బంది లేకుండా తీసి పడేసేసి ఈ సర్పంచులు కానీ ఎంపీటీసీ కానీ జడ్పీటీసీ కానీ ఉంటే మా పార్టీలో ఉండాలి, లేకపోతే ఆ గ్రామ అభివృద్ధి ఉండకూడదు, వాళ్ళని ప్రోటోకాల్ పాటించకూడదు. ఈ భావాన్ని, ఈ అభిప్రాయాన్ని పార్టీగా ప్రభుత్వంగా కింది స్థాయికి పంపించేసింది అభిప్రాయాన్ని. దాని పర్యవసానంగానే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా సర్పంచ్ ఆ ఊర్లో మా పార్టీకి వస్తాడా, లేకపోతే ఆ ఊర్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోతాయి మీ పార్టీ ఎంబడి ఉంటే, లేదా ఆ సర్పంచ్ మేము ప్రోటోకాల్ పిలువం, అవమానాలు చేస్తాం. దీని పర్యవసానంగా సర్పంచులు ఎంపీటీసీలు అందరూ కూడా మా టీఆర్ఎస్కు రావాలనేటువంటి ఆ ఒత్తిడిలో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారనేది అభిప్రాయం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గంలో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేయడం జరిగింది. కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలలో మీటింగ్ చెప్పిండ్రు, తెలంగాణ అభివృద్ధే లక్ష్యం. అక్కడ ఏ పార్టీ అయినా ఏ లీడర్ అయినా ఉండరని చాలా సందర్భాల్లో చెప్పిండు. ఆ విషయాన్ని మనం మర్చిపోవద్దు. ఇప్పటికి కూడా ఆ మాట మీద టీఆర్ఎస్ పార్టీ, ఈ ప్రభుత్వం స్టిక్ అయి ఉన్నది. కానీ అంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి డిక్టేటర్షిప్ను టీఆర్ఎస్ ప్రభుత్వం చేయాలని అనుకోవడం లేదు. ఆలోచన విధానాన్ని ఎక్కడ కూడా మేము అసలు చెప్పాలని కూడా ఎక్కడ కూడా ఎక్స్పోజ్ చేయలేదు. దయచేసి దాన్ని అంటే టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టీఆర్ఎస్లోకి వస్తేనే మేము నిధులిస్తామని ఎక్కడ కూడా చెప్పలేదు. స్పష్టం కదా. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారి ఎగ్జాంపుల్ అదే. ఇప్పుడు ఒకటి ఇప్పుడు నేను మొన్న ప్రకాష్ గౌడ్ గారు స్టేట్మెంట్ అదే కదా, ఓపెన్ స్టేట్మెంట్ 331 కోట్ల రూపాయల అవసరం ఉన్నాయి, మాకు నిధులు విడుదల నేను చేరుతానని జిల్లా అధ్యక్షునిగా ప్రకాష్ ఇప్పుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఆయనే వేదిక మీద ఏం స్టేట్మెంట్ ఇచ్చిండు, ఎందుకు నేను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నా అనేటువంటి విషయాన్ని డెవలప్మెంట్ కోసం అన్నారు. శ్రీనివాస్ గారు అన్నది ఒకటి చాలా స్పష్టం. ఒక విషయాన్ని ఆయన ఏకీభవిస్తున్నా. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నా, ఈ ప్రభుత్వం ఉన్నా, లేకపోతే ఏదున్నా ప్రజాస్వామ్యయుతంగా ఈ దేశంలో కొన్ని నామ్స్ ఉన్నాయి. ఒక అభివృద్ధి ఫండ్స్ అనేటువంటిది మీరు ఇన్వాల్వ్ రాజకీయ నాయకులు నేను ఇక్కడ క్లారిఫై చేసుకున్నా. ఇప్పుడు మన రాష్ట్రానికి కింద భారతీయ జనతా పార్టీ కోపం ఉండి ఇయ్యొద్దు అని అనుకుంటే కుదరదు. అట్లా ఆ ఫండ్స్ పోవాల్సిందే. ఆ పోవాల్సిన ఫండ్స్ వస్తాయని తెలిసినాక కూడా మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చెప్తున్నారు అన్నమాట. రాజకీయాల్లో ఒకటే విషయం నేను చెప్తా. ఏ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నా నిధులు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. అంటే అక్కడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇంపార్టెంట్ కాదు, ఆ నియోజకవర్గ ఆ గ్రామీణ ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఆ ప్రజలే ఇంపార్టెంట్ గా గుర్తించినాం తప్ప ఎమ్మెల్యే ఇప్పుడు మాకు ఏం అవసరం అండి ఎమ్మెల్యేలతోని. ఎమ్మెల్యేలు కిషన్ రెడ్డి గారని ఎవరైనా ఇలా అభివృద్ధి ఒకటి అన్న వెంకటస్వామి గుర్తుపెట్టుకోవాలి. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వము పూర్తి స్థాయి మెజార్టీతో చెప్పండి నేను చెప్పినాక మీరు చెప్పండి. ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసము
మేము ఈ రాష్ట్ర ప్రభుత్వంలో కలిసి okay. పనిచేయడానికి అంటే వాళ్ళు సిద్ధంగా లేకపోతే ఉన్నాము అని ప్రభుత్వం అంటే పోరా? మేమేం ప్రతిపక్షంలో చేస్తాము? పోరా? తప్పేముంది? ఇలా టిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఒక ఆలోచన విధానంతో ఒక ముందు చూపు దృక్పథంతో బంగారు తెలంగాణ ఓకే, బంగారు నిర్మాణం తెలంగాణ- జరగాలంటే దాంట్లో బంగారు తెలంగాణ- ఎమ్మెల్యేలు ప్రజల అంటే ప్రభుత్వం ఒకటే పార్టీ ఉండాలి, తప్పేముంది? ఒకటే పార్టీ. తప్పేముంది? బంగారు తె- One minute. ఒక్క నిమిషం. ఇప్పుడు మీ 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు అవసరం లేదన్నట్టు. నిన్న శ్రీనివాస్ ఉస్మానియా గారు, యూనివర్సిటీ ఒక్క నిమిషం, అయిపోయింది అది. ప్లీజ్. టైం లేదు ఇప్పుడు మనకు. ప్లీజ్ ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, మీరు 63 మంది ఉన్నారు, మాకు ఏం అవసరం అన్నారు. 63 మందిలో మీకు గతి లేకనే ఇది శ్రీనివాస్ యాదవ్ తీసుకొచ్చి పెట్టినారా? ఇక లేకపోతే తుమ్మల శ్రీనివాస్ కాంగ్రెస్ కూడా పెట్టుకొని తెచ్చుకున్నది వదిలేసండి మీరు. నాగేశ్వరరావుని తెచ్చి పెద్దడి గారు ఇప్పుడు one second, ఒకటి పెద్దడి గారు, clarity. wait, wait. ఇప్పుడు నిన్న ఉస్మానియా ఇప్పుడు వచ్చే వాళ్ళందరూ యూనివర్సిటీ కూడా విద్యార్థులు అక్కడ రాజకీయ భూములు పార్టీ- ఆ మీ పార్టీ దగ్గర అక్కడ ఒక్క ఉన్నారు. నిమిషం ఉన్నారు. ఒక్క నిమిషం అందరికీ మీరు ఉన్నారు. అందరికీ తెలంగాణపై వాళ్ళ one minute, correct one- నిర్ణయాలు లేవు కదా. అరే ఇదే శ్రీనివాస్ యాదవ్, పార్టీ అయినా, wait, ఇదే wait, ఇదే పార్టీ శ్రీనివాస్ అయినా. యాదవ్ మనల్ని ఉరికిస్తానని ఒక్క చెప్పినాడు. నిమిషం. మహేందర్ రెడ్డి హైదరాబాద్ కొట్టిండు. ఉండనికని మహేందర్ రెడ్డి మీ చెప్పినాడు. నాయకుడిని మహేందర్ రెడ్డి కొట్టిండు. తేలు పెట్టిండు కింద. మహేందర్ రెడ్డి తేలు పెట్టించాడు. కట్టెలే పట్టిండు. Wait, wait, wait. ఎందుకు మళ్ళా నిన్న ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు స్వాగత్ గ్రాండ్ హోటల్ దగ్గర నిన్న నిరసన వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ భూములు ఆక్రమించుకున్నారనే ఒక ప్రధానమైన విమర్శ వాళ్ళు చేస్తున్నది. దీనికి ఎట్లా పరిష్కారం చూపించాలి, దీన్ని ఎట్లా చూడాలి? ప్రభుత్వము వాళ్ళు చేసినటువంటి ఆరోపణలు కానీ ఆక్రమణ విషయం చెప్పినప్పుడు స్వాగతించాలి, సమాచారం తెలుసుకోవాలి, దానిపైన ఎంక్వైరీ చేయాలి, దాన్ని తిరిగి ఆధీనంలో తీసుకోవాలి. ఆ విధంగా వాళ్ళు అప్రిషియేట్ చేయాలి తప్ప వాళ్ళను కొట్టడం, వాళ్ళను కేసులు పెట్టడం, వాళ్ళను పోలీస్ స్టేషన్ వేయడం అంటే ఇది మరి ఎలాంటి ప్రజాస్వామ్యం నాకు అర్థం కావట్లేదు. ఇదేమన్నా ప్రభుత్వంపై దాడి కాదు కదా. మా భూములు ఏదైతే ప్రభుత్వం సంబంధించినటువంటి ఉస్మానియా సంబంధించిన భూములను ఆక్రమణ చేసుకున్నారు, ఈ విధంగా బిల్లులు కట్టుకున్నారు, అక్రమంగా ఆక్రమించుకున్నారు. అక్రమంగా ఆక్రమించుకొని బిల్లులు కట్టుకున్నారు కనుక ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నారు. వాళ్ళందరికీ భాగస్వామ్యం ఉంది కదా, ఈ తెలంగాణ బిడ్డలకు వాళ్ళకి భాగస్వామ్యం ఉంది కనుక వాళ్ళు తీసుకుపోయినప్పుడు దాని పైన దాడి చేయాల్సిన అవసరం వాళ్ళపైన గవర్నమెంట్ ఏదైనా కానీ ఏ గవర్నమెంట్ అయినా ఆ పార్టీ మరి ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినప్పుడు కూడా ఎప్పుడైనా ఒక నేరం నిరూపించబడినప్పుడు ఒక ఆరోపణ వచ్చినప్పుడు దానిపైన ప్రభుత్వం చర్య తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చర్య తీసుకుంటూ అది కరెక్ట్ అని చెప్పు, తప్పేం లేదు. ఒక ఆరోపణ వచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ అని చెప్పి సర్టిఫికేషన్ ఇవ్వు, లేదు కరెక్ట్ కాదనుకుంటే దాన్ని తిరిగి తీసుకునే ప్రయత్నం చేయ. కానీ వాళ్ళను ఉద్యోగపరచడం, అందులో ఇండ్లు కట్టిస్తా అని చెప్పడం, ఆ విధంగా వాళ్ళు రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు. పోరగాళ్ళ వీళ్ళకి ఎవరికి అని చెప్పి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళ అయ్యగినా వాళ్ళ బాబుగినా అని అనడం కూడా తప్పే. అందులో మేధావులు ఉన్నారు, అందులో మనం ఆ విధంగా ఎందుకంటే నాకు అర్థం కాలే. అనకూడదు అసలు. ఆయన ఇంకా వేరే ఎవరైనా అంటే అనొచ్చు కానీ తను అనకూడదు. అన్ని తెలిసిన వ్యక్తి ఆ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు రెచ్చగొట్టడం అందరం కరెక్ట్ కాదు. ఉస్మానియా స్టూడెంట్స్ కాబట్టి ఒక విషయం ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీలో గత కత్తి వెంకటస్వామి కూడా మాతో పాటు యూనివర్సిటీ ఉద్యమాల్లో భాగం పంచుకున్న వ్యక్తే. వారి కాలంలోనే ఇంచుమించుగా యూనివర్సిటీలో గోడ కట్టడం జరిగింది. అంతకుముందు 2000 ఎకరాల ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు 1350 ఎకరాలకు తరిగిపోయింది కూడా పక్క పక్కన. అయితే ముఖ్యంగా స్వాగత హోటల్ గురించి మనం స్పష్టంగా మాట్లాడాలనుకుంటే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ఉస్మానియా భూములను ఆక్రమించినటువంటి ఆరోపణ ఉంది. ఆ రోజు కూడా ఆక్రమించుకుంటూ అక్రమంగా కోర్టు కేసులలో ఆయన ఎక్కడి నుంచి ఆ భూముల యొక్క డాక్యుమెంట్స్ తయారు చేసి అందరికీ తెలిసిన నగ్న సత్యం అది. ఆక్రమించుకుంటున్నప్పుడు విద్యార్థులు ఆ రోజు కూడా ఉద్యమం చేస్తే వారి మీద తుపాకులు పెట్టాడు. ఆ రోజు వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వంతో లాలుచిపడి పెట్టాడు, అది వేరే విషయం. ఆ రోజు కూడా తుపాకీ లేపి తుపాకీతో కాల్చినటువంటి సంఘటన అదే బిల్డింగ్లో స్వాగత్ గ్రాండ్ హోటల్ పిల్లర్స్ వేసిన రోజున మన ఉంది. ఈరోజు ఆ వ్యక్తే ఈరోజు టీఆర్ఎస్ పార్టీలు ఉన్నాడు. భూములు అక్రమానికి గురైనాయి, ఆక్రమణలకు గురైపోయినాయి, వాటి సంగతి పక్కన పెట్టి వీళ్ళెవరు ఉస్మానియా స్టూడెంట్స్ ఎవరంటే ఆ రోజు కూడా యూనివర్సిటీ స్టూడెంట్స్ ఇదే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి మీద దాడి చేయడానికి పోయినారు. ఎందుకంటే అది అక్రమంగా ఆక్రమించుకుంటున్నారు దాడి చేయడానికి. ఈరోజు కూడా అదే పరిస్థితి. కాబట్టి మీరు పార్టీలు మారి మీ అధికార పార్టీలు అంత మాత్రం అది కరెక్ట్ కాదు. ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు ఉస్మానియా భూముల ఆక్రమణలో వన్ ఆఫ్ ది దోషి అనేటువంటి విషయం ఉస్మానియా చరిత్రలో ఆయన పేరు ఖచ్చితంగా రాసిపెట్టి ఉంటుంది. కాబట్టి దాని విషయంలో ఏ పార్టీ ఏ రాజకీయం అనేది పక్కన పెట్టేస్తే అటువంటి వ్యక్తులు నీ దగ్గర పెట్టుకొని ఈ రోజున యూనివర్సిటీ ఆక్రమణకు గురైంది వాళ్ళ గురించి మాట్లాడకుండా యూనివర్సిటీలో ఇంకా పేదలకు ఇల్లు కట్టిస్తాను పేదోళ్ళ పేరు మీద రాజకీయం చేయడం అనేటువంటిది అది కేసీఆర్ గారు రాజకీయం తెరలేపారు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ స్వాగత్ గ్రాండ్ దానికి సంబంధించిన ఆ మొత్తం లేనంతా ఆ పీస్ మొత్తం కూడా 90లో మేము లీడ్ చేసినాం. దాంట్లో నేనున్నాను, శ్రవణ్ కుమార్, అమరేందర్ రెడ్డి ఉన్నారు, అన్ని విద్యార్థి సంఘాలు కలిసి చేసినాయి. ఆ రోజు కూడా నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం సహకరించలేదు. అయితే ఇంతో అంతో దాన్ని ప్రొటెక్ట్ చేసిన ఘనత నవనీత్ రావు గారికి దక్కుతుంది. నవనీత్ గారు విద్యార్థి సంఘాల యొక్క సపోర్ట్ తీసుకొని దాని గోడ నిర్మాణం ఇదంతా చేయడం వల్ల ఈ మాత్రం భూములు మిగిలిపోయినాయి. ఇవాళ రవీంద్రనగర్ కూడా ఎక్కువ భాగం, అందులోనే యూనివర్సిటీ లెక్చరర్స్ ఉన్నారు, యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఉన్నారు, అంతమంది ఉన్నారు. ఇదంతా కూడా ఆక్రమణకు గురైనటువంటి ప్లేస్. నేను కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేంత ఉంది సంపూర్ణంగా మీకు సమర్థించిన వాళ్ళం ఉన్నాం ఇక్కడ అందరం కూడా. మనం అన్నది ఏంది అసలు బంగారు తెలంగాణ నిర్మాణంలో మన భూములను 1956
ఇదే ఇందిరా పార్కులో జరిగినటువంటి ఒక మహాధర్నలో ఆయన చెప్పినాడు, మనం రేపు ఆర్టీఏ ద్వారా 1956కు ముందు మన ప్రభుత్వం అంటే తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఎన్ని, 56 తర్వాత అన్యాక్రాంతమైన ఎంత, దీన్ని ఒక తీద్దాం, ఇది తీద్దాము, ఇది తీసి దీని మీద అక్రమంగా ఉన్నాయన్నింటిని తీసుకుందామని, అది లగడపాటి కావచ్చు లేకపోతే రాయపాటి కావచ్చు, ఎవరి దగ్గర ఉన్నాయి ఇవన్నీ తీస్తామన్నారు. అవన్నీ పోయి ఇవాళ విద్యార్థులను పెద్దిరెడ్డి గారు అన్నట్టుగా ఒకవేళ వాళ్ళు ఆందోళన చేసినారు, దాడికి వచ్చినారు, విద్యార్థులను సంజాయించిన రోజులు ఉన్నాయి. విద్యార్థులను సంజాయించి దీని మీద ఎంక్వైరీ చేస్తామనాల్సింది. మీరు ఇది అక్రమణకు గురైనట్టు అంటే ఇప్పుడు మీరు సర్టిఫికేట్ ఇవ్వాలి. సార్ అన్నట్టుగా సర్టిఫికేట్ మీరు రామోజీరావు గారు సర్టిఫికేట్ ఇచ్చింది కదా, మీరే పోయి ఆడ పోయి ఆయన దగ్గర కూర్చొని 5 గంటలు 3 గంటలు స్పెండ్ చేసి ఒక్క ఇంచు కూడా అక్రమం లేదని రేపు యాదగిరి గారికి కూడా అట్లాంటిది ఏమైనా ఇస్తే ఇవ్వండి, కానీ విద్యార్థుల మీద దాడి చేయడం అనేటువంటిది సమంజసం. ఇది ఇంకోటి అంటే విద్యార్థులను దాడి చేయడం అనేటువంటిది నేను ఏమంటున్నా అంటే ఇట్ ఈస్ అరాచకానికి దారి తీస్తుంది, రేపు ఇబ్బంది అవుతుంది, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు నవనీతరావు గారు వీసీగా ఉన్నప్పుడు విద్యార్థులపైన దాడి లేదు, ఈ విషయం ఇదే కదా. ఇప్పుడు విద్యార్థులు ఎందుకు పోయిన రాడికి అప్పుడు పోయినరు, అదే ఆక్రమించుకున్నారు. ఇష్యూ నాది. ఇప్పుడు తలను వదిలేసి డైరెక్ట్ మొండెంకాడికి పోవాలంటే ఎట్లా వచ్చానా? ఇప్పుడు విద్యార్థులు పోయిన నేపథ్యం ఏంది? ఇలా ఎమ్మెల్యే గారు అక్కడ కబ్జా చేసిండ్రని గత వారం రోజుల నుంచి మనకు ఆర్టికల్స్ రాస్తా ఉన్నారు. ఇలా ఎమ్మెల్యే గారు ఆ కబ్జా విషయానికి వస్తే 1983లో నవనీతరావు గారు వీసీగా ఉన్నప్పుడు కొన్ని భూములను అమ్మడం జరిగింది. 83లో ఆ భూములను అమ్మడం, 87లో ఆ భూములను అమ్మడం జరిగింది. ఆ భూములను అమ్మడంలో అక్కడ ఉన్నటువంటి ముద్దిరెడ్డి యాదగిరెడ్డి గారు కూడా కొనుక్కోవడం జరిగింది. స్వాగత గ్రాండ్ హోటల్ కడుతుంటే మన యూనివర్సిటీ కొనలేదు, 2 సార్లు కూలగొట్టాను సెంట్రింగ్. ఒక విద్యార్థి అంటే నేను టీఆర్ఎస్ కూలగొట్టడం నిర్మాణం టీఆర్ఎస్ పార్టీగా నుంచి 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నట్టు 25 నుంచి 30 సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి ఇష్యూ ఇది కొత్తది కాదు. దేనికి ఆ వివాదానికి ఇప్పుడు వివాదానికి పులి స్టాప్ పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది. ఇదే ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్ విషయాలు. థ్యాంక్ యూ.